ఆంధ్రప్రదేశ్లో వసూళ్ల పర్వం నడుస్తుంది. ఇది ఎమ్మెల్యేలు సొంత అవసరాలకో, ప్రభుత్వాలో చక్రం తిప్పే కొంతమంది నాయకులు తమ వ్యవహారాలకో సాగిస్తున్నటువంటి దందా కాదు, నేరుగా ప్రభుత్వ ఆదేశాలతో సాగుతున్న వ్యవహారం. ఇప్పటికే విజయవాడ వరదలు అనే పేరుతో ఏడాది క్రితం ప్రతి షాపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అంటూ భారీగా చందాలు వసూలు చేశారు. ఆ తర్వాత ఏడాది ఉత్సవాలు పేరుతో కూటమి ప్రభుత్వ విజయోత్సవాల కోసం అంటూ మళ్ళీ జనాల నుంచి చందాలు వసూలు చేశారు. ఇప్పుడు జిఎస్టీ 2.0 ఉత్సవాల పేరుతో మళ్ళీ వ్యాపారుల నుంచే భారీగా వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో వ్యాపారులు అసలు తాము వ్యాపారం చెయ్యాలా, లేదంటే వచ్చిందంతా వసూళ్ల పేరుతో చందాలకి సరిపెట్టాలా అంటూ తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో పదే పదే చందాలంటూ వేధింపుల కారణంగా అధికారుల మాట కాదనలేక ఇలా చందాలు ఎంతని సమర్పించుకోవాలి అనే మాట ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది. ప్రభుత్వానికి తీరని అప్రతిష్ట తీసుకొస్తోంది. అయినా సరే కానీ ఎక్కడ అధికార యంత్రాంగం ఆగుతున్న దాఖలాలు లేవు. ఇదేచ్ఛగా ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుని జనం మేంచి భారీగా వసూలు చేసేద్దాం అన్నట్టుగా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా మారుతుంది. నేరుగా ప్రభుత్వ ఆదేశాలతోనే, ఎమ్మెల్యేల ఆశీస్సులతోనే అధికారులు రంగంలోకి దిగి వివిధ కార్యక్రమాల పేరుతో చందాలు వసూలు చేస్తున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడు ప్రభుత్వ చందాలతో, ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తే దానికి ఎవరో అభ్యంతరం పెట్టరు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా అక్కడ స్థానికంగా చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారులు ఎవరిని వదలకుండా చందాల పేరుతో వసూలు చేసేస్తున్నటువంటి బలవంతపు వసూళ్ల మీద చాలా తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో, చంద్రబాబు అభిమానుల్లో ఈ అలజడి ఇంకా బలంగా వినిపిస్తోంది. ఎంతో ఆశిస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రతిసారి వేధింపులేనా అనే మాట బలపడుతోంది. మరి ఇట్లా ఎన్నాళ్ళని చంద్రబాబు ప్రభుత్వం సాగుతుంది? అయిన దానికి కానిదానికి వ్యాపారుల మీద పడి ప్రతిదానికి చందాల పేరుతో వసూలు చేసుకుంటూ పోతే ఎన్నాళ్ల పాటని వ్యాపారులు సహిస్తారు, ఎంతకాలమని ఓపిక్గా భరిస్తారు అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే అలజడైతే మొదలైంది, అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఇది అసహనంగా మారితే ఆగ్రహంగా పెళ్ళుబికే ప్రమాదం ఉంటుంది. మరి దీన్ని కూటమి నేతలు గుర్తిస్తున్నారా, గ్రహిస్తున్నారా అన్నది కీలకమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమానికి పిలుపు ఇవ్వగానే దాన్ని ఉపయోగించుకుని కింద స్థాయి నేతలు మరింతగా చెలరేగిపోతున్నట్టుగా ఈ వసూళ్ల పర్వం చాటుతోంది. నాయకుడు 100 రూపాయలు వసూలు చేయమంటే కార్యకర్త 500 వసూలు చేసి 400 తన అవసరాల కోసం ఉపయోగించుకునే రీతిలో ఈ తీరు సాగుతున్నటువంటి వైనం అందరిలోనూ అలజడికి మూలంగా మారుతోంది. ఇది మరింత పెచ్చరిల్లేలా కనిపిస్తోంది. ప్రభుత్వం దీన్ని గుర్తించి సరి చేసుకోకపోతే మాత్రం కూటమికి చాలా చాలా పెద్ద ఎదురు దెబ్బగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది అన్నది మాత్రం వాస్తవం.